మహబూబాబాద్ జిల్లాలో కబ్జా చేసిన భూమిని తిరిగి స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ హెచ్చరికలు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని 3000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అట్టి భూమి అక్రమాలకు పాల్పడి ఆక్రమించుకోగా ఇప్పుడు 100 ఎకరాలు మాత్రమే మిగిలి ఉందని, భూ కబ్జాదారులు కబ్జా చేసిన ప్రభుత్వ భూమి మహబూబాబాద్ నియోజకవర్గ డోర్నకల్ నియోజకవర్గంలోని భూమిని తిరిగి అప్పగిస్తే గౌరవప్రదంగా ఉంటుందని, లేని ఎడల జైలు పాలవుతారని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు 3000 ఎకరాల నుంచి ఇప్పుడు 100 ఎకరాలకు వచ్చేసారు. అవి కూడా తప్పకుండా గవర్నమెంట్ భూమి ఏదైతే ఉందో ఇంచు కూడా వదలకుండా మొత్తం సర్వే చేపించి గవర్నమెంట్ అప్పగించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ, మొన్నటి వరంగల్ మీటింగ్ లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి వారు కూడా కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి గుంట భూమిని మీరు వదలకుండా ఫెన్సింగ్ వేయండి, అదనంగా ఫెన్సింగ్ అయ్యి ఖర్చునిపించే బాధ్యత నాదని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారు చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరన్నా గవర్నమెంట్ భూములను కనుక వాళ్ళు ఆక్రమించుకుంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు కబ్జా చేసుకున్న భూములను దయచేసి ప్రభుత్వానికి ఇచ్చేయండి, లేకపోతే మీకు కొరడా దులిపించాల్సి వస్తుంది. ఎందుకంటే మేము లాక్కునేందుకంటే ముందే మీ అంతటా మీరే స్వయం ఇచ్చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మొత్తం కబ్జా గురై అన్యప్రాంతమై ఏదైనా డెవలప్మెంట్ అభివృద్ధి పనులు ఏదైనా చేయాలన్నా, ఏదైనా కాలేజీలు కానీ, ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఏదైనా కార్పొరేట్ లెవెల్ ఏమైనా పరిశ్రమలు తీసుకురావాలన్నా కూడా మనం అభివృద్ధి చేయలేని పరిస్థితి. మన పరిశ్రమలు తీసుకొస్తే ఎవరు బాగుపడతారు? మన ప్రజలకు, మన మహబూబాబాద్ జిల్లా వాసులకు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అవునా కదా? అలాంటిది మొత్తం అన్యక్రాంతం అయిపోయింది. ఇప్పుడు 3000 ఎకరాల నుంచి ఇప్పుడు 100 ఎకరాలకు వచ్చేసారు. అవి కూడా తప్పకుండా గవర్నమెంట్ భూమి ఏదైతే ఉందో ఇంచు కూడా వదలకుండా మొత్తం సర్వే చేపించి గవర్నమెంట్ అప్పగించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ, మొన్నటి వరంగల్ మీటింగ్ లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి వారు కూడా కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి గుంట భూమిని మీరు వదలకుండా ఫెన్సింగ్ వేయండి, అదనంగా ఫెన్సింగ్ అయ్యి ఖర్చునిపించే బాధ్యత నాదని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారు చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరన్నా గవర్నమెంట్ భూములను కనుక వాళ్ళు ఆక్రమించుకుంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు కబ్జా చేసుకున్న భూములను దయచేసి ప్రభుత్వానికి ఇచ్చేయండి, లేకపోతే మీకు కొరడా దులిపించాల్సి వస్తుంది. ఎందుకంటే మేము లాక్కునేందుకంటే ముందే మీ అంతటా మీరే స్వయం ఇచ్చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మొత్తం కబ్జా గురై అన్యప్రాంతం